ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న సహోదరి సహోదరులందరికీ క్రీస్తు పేరట వందనములు. ఈరోజు వాక్యం ద్వారా దేవుడు మనతో చెప్తున్న మాట, నీ కృప జీవము కంటే ఉత్తమము. కీర్తన గ్రంథము 63వ అధ్యాయము 3వ వచనము. జీవము అంటే బ్రతికి ఉన్నది అని అర్థము. చచ్చిన దానికి ఏ విలువ శక్తి ఉండదు, కానీ జీవం కలిగి ఉంటే దానికి విలువ ఉంటుంది, దానికి తగిన శక్తి కూడా ఉంటుంది. ఇదే బైబిల్ గ్రంథంలో ఒక మాట వ్రాయబడి ఉంది, చచ్చిన సింహం కన్నా బ్రతికున్న కుక్క మేలు అని. అంటే ఇక్కడ జీవానికి ఎంత ప్రాముఖ్యత ఉందో చూడండి. జీవం ఎంత ప్రాముఖ్యత కలిగి ఉందో అంతకు మించి ప్రాముఖ్యత దేవుని కృప కలిగి ఉన్నది. కీర్తనకారుడు అంటున్నారు, నీ కృప జీవం కంటే ఉత్తమము అని. నిజమే కదా. మరి మనం బ్రతికి ఉన్నామంటే, అంటే జీవం కలిగి ఉన్నామంటే దేవుని కృపయే కారణం. మరణం తర్వాత జీవం పొందుకోవాలన్నా ఆయన కృపయే అవసరం. మరి అలాంటప్పుడు జీవాన్ని కూడా శాసించగల దేవుని కృపయే ఉత్తమము కదా. కాబట్టి జీవం గల దేవుణ్ణి జీవం ఉండగానే కనిపెట్టి ఆయన ఉత్తమమైన కృపను పొందుకో. అట్టి కృపను ప్రభువు మీకు దయచేయాలని మనసారా కోరుకుంటూ ఈ చిన్న సువార్త పరిచర్యలో మీ సహోదరులు. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.